లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరి వివాదంలో ఓ మంత్రి ఎంట్రీ ఇచ్చారు. గతంలో మంత్రి దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇల్లు పేపర్స్ తనఖా పెట్టి 35 లక్షలు రాజ్ తరుణ్, 15 లక్షలు లావణ్య తీసుకున్నట్లు సమాచారం. 2 రోజుల్లో ఆ డబ్బులు ఇవ్వకుంటే ఇల్లు ఆక్యుపై చేస్తానంటూ మంత్రి ఫోన్ ద్వారా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇల్లు ఎవరి పేరుపైన ఉందో డబ్బు ఇవ్వకుంటే వారు సంతకం పెట్టి పేపర్స్ ఇవ్వాలని మంత్రి అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సమస్య ప్లీజ్ అన్నయ్య సారీ. లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరి వివాదంలో ఓ మంత్రి ఎంట్రీ ఇచ్చారు. గతంలో మంత్రి దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. ఇప్పటి వరకు ఇద్దరి మధ్యలో ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడము, కామెంట్స్ చేసుకోవడము, విమర్శలు చేసుకోవడము, ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము, కోర్టులు ఎక్కడం, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ ఇంటి ఎపిసోడ్ కు సంబంధించి 2-3 రోజులుగా కంటిన్యూగా వివాదం సాగుతోంది. సడన్ గా ఓ పార్టీకి చెందినటువంటి మినిస్టర్ నుంచి ఇద్దరికి ఫోన్ రావడము, ఇద్దరికి ఫోన్ చేసి మీరు గతంలో తన దగ్గర తీసుకున్నటువంటి 50 లక్షల అప్పు చెల్లిస్తారా లేదా, ఇంకెన్ని రోజులు గడువు కావాలి, మీరు అన్నదానికంటే గడువు ఆల్రెడీ మించిపోయింది, ఇప్పటి వరకు మీరు కనీసం ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదు, అసలుతో పాటు ఈ 4 ఏళ్ల పాటు మీరు తీసుకున్నటువంటి అసలు డబ్బులు, కట్టాల్సినటువంటి వడ్డీ డబ్బులన్నీ కూడా ఈ 2 రోజుల్లో చెల్లించాలి, మీరు నార్సింగిలో ఉన్నటువంటి విల్లా ఎవరి పేరు మీద ఉంది, ఈ విల్లా తనను త్వరలో ఆక్యుపై చేసుకోబోతా ఉన్నాను, ఈ ఇల్లు పేపర్స్ మీరు తనఖా పెట్టి రాజ్ తరుణ్ 35 లక్షలు, లావణ్య 15 లక్షలు, మొత్తం 50 లక్షలు మీరు ఈ ఇల్లు పేపర్లు పెట్టి నా దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నారు, ఈ 50 లక్షలు 2 రోజుల్లో చెల్లించకపోతే మీరు తనఖా పెట్టినటువంటి ఇంటిని నేను త్వరలో ఆక్యుపై చేస్తానంటూ కూడా నేరుగా ఆ పార్టీకి చెందినటువంటి మంత్రి ఇద్దరికి ఫోన్ చేసి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చి 2 రోజుల్లో పూర్తిగా సెటిల్ చేసుకుని తనకు రావాల్సినటువంటి డబ్బులన్నీ ఇవ్వాల్సి ఉంటుంది, లేదా 2 రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి సామాన్ అంతా కూడా ఖాళీ చేసి వెళ్లిపోయి ఆ ఇంటి పేపర్లను తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ అన్ని కూడా తన పేరు పైన హ్యాండ్ ఓవర్ చేసి తన భవనం కూడా తనకు ఆక్యుపై చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా మంత్రి అనుచరులు మంత్రి నేరుగా ఫోన్ చేసి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. 4 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ అవసరాల కోసం ఇద్దరు మంచిగా కలిసి రిలేషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంటి వివాదం కొనసాగుతూ ఉందో అదే ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇద్దరు కలిసి ఆ మినిస్టర్ దగ్గరకు వెళ్లి ఈ పేపర్లు తనఖా పెట్టి ఆ పేపర్లు ఒకవేళ కట్టని పక్షాన ఈ ఇంటిని తీసుకోవచ్చు అంటూ కూడా అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే ఇంటి కోసం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొట్లాడుతా ఉన్నారు. ఇటు లావణ్య నా ఇల్లే ఇది, నేను హక్కుదారురాల్ని, నా ఇంట్లో ఎవరు రాకూడదంటూ లావణ్య ఫైట్ చేస్తా ఉంది. ఇరువురు ఫైట్ చేస్తున్నటువంటి ఈ టైంలో అసలు ఈ ఇంటి డాక్యుమెంట్స్ ఒక పార్టీకి చెందినటువంటి మంత్రి దగ్గర ఉండడము, ఆ మంత్రి అనుచరులు మంత్రి నేరుగా ఫోన్ చేసి గతంలో తీసుకున్నటువంటి 50 లక్షల డబ్బులు మాకు ఇవ్వని పక్షాన మా అనుచరులు వచ్చి ఇంటిని పూర్తిగా ఆక్యుపై చేసి అది మా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయండి, ఈ 2 రోజుల్లో పూర్తిగా ఇల్లు అంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలి, అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయినా రాజ్ తరుణ్ అయినా లావణ్య అయినా ఇంట్లో ఎవరు ఉండకూడదు, లేదా మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి అంటే ఈ 2 రోజుల్లోగా పూర్తిగా ఈ 4 ఏళ్ల పాటు ఇంట్రెస్ట్, అసలు డబ్బులు 50 లక్షలు ఇవన్నీ కూడా తన చేతికి ఇవ్వాల్సి ఉంటుంది, 2 రోజులు గడువు మీకు కేటాయిస్తా ఉన్నాను, గతంలో నుంచి పరిస్థితి బాగాలేదు, త్వరగా సెట్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాము, ఇంట్రెస్ట్ కడతామంటూ కూడా ఎన్ని రోజులు ఈ టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ దాటెళ్లిపోయారు, ఆ గడువు కూడా ముగిసిపోయింది. ఇన్నాళ్ళ పాటు నేను సైలెంట్ గా ఉన్నాను, కానీ నిన్న మొన్న వార్తల్లో ఈ ఇంటి వివాదం కొనసాగుతోంది, రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆక్యుపై చేస్తా ఉన్నారు, లావణ్య ఉంటుందని వార్తల తర్వాత అసలు ఈ ఇంటి హక్కు నాకుంది, ఈ ఇంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, అగ్రిమెంట్ లో మీరు నాకు రాసిచ్చారు, ఆ 50 లక్షల డబ్బు మిగతా ఇంట్రెస్ట్ డబ్బులన్నీ చెల్లించాల్సి ఉంటుంది, 4 ఏళ్ల పాటు ఎంత ఇంట్రెస్ట్ అయిందో ఆ ఇంట్రెస్ట్ కిందికి
మీరు డబ్బులు చెల్లించకపోతే నార్సింగిలో ఉన్నటువంటి ఆ ఇంటిని ఆక్యుపై చేసి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బయటికి పంపించి ఆ ఇంటిని ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. మీరంతా మీరే ఖాళీ చేసి ఆ అగ్రిమెంట్ పై రిజిస్ట్రేషన్ చేసి నా పేరు పైన పూర్తిగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి అన్నట్టుగా కూడా అటు రాజ్ తరుణ్ కి లావణ్యకు ఆ మినిస్టర్ తాలూకా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చి ఆ ఫోన్ ని ఇమ్మీడియట్ గా సీరియస్ గా తీసుకొని మీరు నిర్ణయం తీసుకోకపోతే మాత్రం తన పవర్ ఏంటో చూపించాల్సి ఉంటుందంటూ కూడా మంత్రి ఈ రకంగా బెదిరించినట్టుగా తెలుస్తోంది అనుష. అయితే రవితేజ నిజంగానే వాళ్ళు అప్పు తీసుకున్నట్టు తెలుస్తుందా? అంటే రాజ్ తరుణ్ కానీ ఇటు లావణ్య కానీ ఏమంటున్నారు దీనికి సంబంధించి? కోవిడ్ ఈ మహమ్మారి తర్వాత చాలా తీవ్రంగా నష్టపోయి ఎలాంటి ప్రాజెక్టు లేకపోవడము, ఇద్దరికి ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడము, ఇద్దరు కూడా తప్పనిసరిగా ఇంక అప్పు తీసుకోవాలి తప్పదు అనే ఒక సిచ్యువేషన్ లో ఈ ఇంటి డాక్యుమెంట్లు ఆ మంత్రి దగ్గర పెట్టి ఆ మంత్రి దగ్గర వీళ్ళు ఇంట్రెస్ట్ తో సహా అగ్రిమెంట్ అన్ని కూడా రాయించుకొని ఒకవేళ మేము కట్టని పక్షాన ఈ ఇంటిని మీరు ఆక్యుపై చేసుకోవచ్చు అంటూ కూడా ఈ అగ్రిమెంట్ రాసినట్టు కూడా స్వయంగా బాధితులే చెప్తా ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి ఇంటికి సంబంధించినటువంటి వివాదంలో వరుస కథనాలు ప్రసారం అవుతా ఉన్నాయి. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటిని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని, అదే ఇంట్లో లావణ్య కొన్ని ఏళ్ల తరబడి నివాసం ఉంటుందని, అసలు ఈ ఇంటి ఎవరి పేరు పైన ఉంది, ఈ ఇంటి డాక్యుమెంట్ తనఖా పెట్టినప్పుడు ఈ ఇల్లు నా పేరు పైన ఉందంటే కూడా రాజ్ తరుణ్ నా దగ్గర నుంచి 35 లక్షలు తీసుకుని తన భార్య అంటూ లావణ్య మరో 15 లక్షలు తీసుకుంది. ఇద్దరు కలిసి ఇంటి పేపర్లు తనఖా పెట్టి 50 లక్షలు తీసుకున్నటువంటి వీరు ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇద్దరు వైపు నుంచి కూడా ఎవరు ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. చాలా సార్లు ఇద్దరిని మందలించి అడిగి ఆ ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్పినప్పటికీ ఎవరి రెస్పాన్స్ లేకపోవడము, మళ్ళీ కొత్త వివాదం తెరపైకి వచ్చి రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇంటిని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న వార్తల పైన మినిస్టర్ స్పందించి ఇమీడియట్ గా తనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి, లేదా 2 రోజుల్లో ఏదైతే మీరు ఇద్దరు 2 వైపుల నుంచి పోట్లాడుకుంటున్నటువంటి ఇల్లుని నేను ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. మా అనుచరుల బృందం ఇప్పటికే అక్కడికి చేరుకొని ఆ ఇంటిని పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసి నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి నా చేతిలో ఆ పేపర్లు పెట్టాలన్నట్టుగా కూడా ఇతర బాధితులకు ఆ మినిస్టర్ ఫోన్ చేసి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి డబ్బులు ఇస్తారా ఇల్లు వదులుకుంటారా అంటూ కూడా ఈ 2 ఆప్షన్స్ వారు ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది అనిష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.